ఈరోజు ఈ తిథికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఒకటి కాదు, రెండు అని చెప్పుకోవాలి. ఒకటి నాగపంచమి, ఇంకొకటి గరుడ పంచమి. మరి శ్రావణ మాసంలో ఈ పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాగారాధన అన్నది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంతో పాటు గరుడ పంచమి అంటే గరుడుని యొక్క జన్మతిథి, ఇది కూడా మనం తెలుసుకోవాలి. చాలా ప్రదేశాలలో ఈ గరుడ పంచమి రోజు గరుడుని యొక్క ఆరాధన కూడా వైష్ణవ ఆలయాలలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ధ్వజస్తంభం ఏదైతే ఉంటుందో దానిపైన గరుడు కూర్చుని ఉంటాడు, కేవలం శ్రీ మహావిష్ణువుకి వాహనం అని కాకుండా. అందుకే ఆ ధ్వజస్తంభాన్ని గరుడ స్తంభం అని కూడా అంటూ ఉంటారు. గరుత్మంతుడు అన్న వెంటనే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. మరి ఇంతేనా? కాదు. గరుత్మంతుడు అన్న వెంటనే మనం ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. గరుత్మంతుడు వేదాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడట. ఏ రకంగా అంటే ఆయన పెద్ద పెద్ద రెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ రెక్కలలోంచి ఎప్పుడు వేద ఘోష వినిపిస్తూ ఉంటుంది. అంటే బాగా వేదం నేర్చుకున్నాడు, ఆయన చెప్పేస్తూ ఉంటాడు కాబట్టి రెక్కలలోంచి కూడా ఆ శబ్దం వస్తుందా అన్నది కాదు. వేదం ప్రమాణం. వేదం మనం ఎలా ఉండాలో చెప్తుంది. వేదం మన హద్దులు నేర్పిస్తుంది. వేదం సత్ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయం గురించి చెప్తూ ఉంటుంది. ఆ గరుడు ఈ వేదాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంటే ఆయన అంత ధర్మమూర్తి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి గరుత్మంతుణ్ణి యొక్క ఆరాధన మనకి ఈ వేదం పట్ల చక్కని జ్ఞానం కలిగించి మనం ఎలా ప్రవర్తించాలో దాన్ని మనం నేర్చుకోవచ్చు అని ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. అలాగే గరుత్మంతుడు చాలా కష్టపడి తన సవతి తల్లి దగ్గర తన తల్లి దాసిగా ఉంది కాబట్టి ఆ దాసి ఇది అంటే ఎప్పుడూ సేవలు చేస్తూ అలా ఉండిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఆవిడ్ని బయటికి తీసుకుని రావడానికి ఏకంగా స్వర్గానికే వెళ్ళి సవితి తల్లి అమృతం అడుగుతుంది కాబట్టి అక్కడ వజ్రాయుధంతో ఇంద్రుడు యుద్ధం చేస్తున్నా అక్కడ కూడా ఇంద్రుణ్ణి ఓడించి చాలా కష్టపడి, ఎందుకంటే అమృతం తేవడం అంటే అంత సులువైన పని కాదు, అలా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా శ్రీ మహావిష్ణువు చూస్తున్నారట. ఆయన చూసి మొత్తానికి ఈ అమృతాన్ని అంటే అక్కడ సవితి తల్లికి ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రమాదం వస్తుందో నేర్పించి చెప్పి వేరే మార్గం చెప్పి, కానీ ఆ కార్యనిష్ట లేకపోతే ఆ పట్టుదల, అలాగే తల్లికి ఆ విముక్తి కలిగించాలి అనే ఒక ఆరాటం ఇది చూసి గరుడుణ్ణి ఎంతగానో మెచ్చుకుని వెళ్ళి నీ తల్లిని విడిపించుకుని ఆ తర్వాత నా దగ్గరకు వచ్చేయి, ఎందుకు అంటే ఇక్కడి నుంచి నేను నిన్ను వాహనంగా స్వీకరిస్తానని స్వయంగా శ్రీ మహావిష్ణువే అడుగుతారట. గరుత్మంతుడు మాత్రం ఎప్పుడూ అడగలేదు. గరుత్మంతుడి యొక్క అంటే ప్రవర్తన చూసి, సత్ప్రవర్తన చూసి, దృఢ సంకల్పం చూసి, ఆ బలం చూసి, ఇవన్నీ చూసి మురిసిపోయాట శ్రీ మహావిష్ణువు. అలా ఆయన నువ్వే నాకు వాహనంగా ఉండాలని చెప్పి మళ్ళీ ఈ గరుడుని పిలిపించుకుని చక్కగా వాహనంగా ఆయన స్వీకరించాడు. గరుత్మంతుడు ఎప్పుడు ఎదురుగా ఉంటాడు శ్రీ మహావిష్ణువుకి. అటువంటి గరుడుణ్ణి మనం ఆరాధించటం, గరుత్మంతుడు మనకేం నేర్పిస్తున్నాడు తెలుసుకుని గరుడ పంచమి చేసుకోగలగాలి. ఇక నాగపంచమి. నాగపంచమి అంటే నాగారాధన అన్నది అనాది కాలం నుంచి మనకి వస్తుంది. సర్పదోషాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి జాతకంలో కూడా మనకి కాల సర్పదోషం అని ఇంకేవో రకరకాల దోషాలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటి నుంచి మనకి విముక్తి కలగాలి అంటే నాగారాధన. అయితే నాగుపాములు అంటే ప్రత్యక్షంగా కాకపోయినా అంటే అలా పాము కనిపిస్తే మనకి భయమే వేస్తుంది, కానీ పరోక్షంగా మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాయి. పొలాల్లో తిరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న పురుగుల్ని లేకపోతే కప్పల్ని వాటిని తినేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఆ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండడానికి ఇది అంటే తోడ్పడుతుందన్నమాట. కాబట్టి పాములు అనేటప్పటికీ ఇంకొక విషయం మనం చెప్పుకుంటే ఆదిశేషువు కింద భూభారాన్ని ఆయన భరిస్తూ ఉంటారు, మోస్తున్నారు. ఇలా ఈ పాములు అన్నవి, సర్పాలు అన్నవి మనకి చాలా విధాలుగా శ్రేయస్సుని ఇస్తూ ఉంటాయి. అందుకే నాగారాధన అన్నది విశేషంగా కనిపిస్తుంది. కాకపోతే శ్రావణం అంటే ఈ మాసంలోనే పంచమి తిథి రోజు ఎందుకు అంటే దీనికి సంబంధించి ఒక మాట చెప్తారు. జనమేజయుడు అంటే పరీక్షిత్తు మహారాజు యొక్క కుమారుడు, ఆయన అంటే పరీక్షిత్తు పాము కాటుకి చనిపోతారు కదా,
అది పూర్తిగా భాగవతంలో వేరే కథ. అయితే తక్షకుడు అనే పాము తన తండ్రిని చంపాడు అని తెలుసుకుని ఒక పెద్ద సర్పయాగం చేసి ఆ యాగంలో అందరూ అంటే పాములన్నీ వచ్చి అక్కడ చచ్చిపోవాలి అంటే కక్ష అన్నమాట. ఎందుకు అంటే ఒక పాము కాటుకు నా తండ్రి చనిపోయాడు కాబట్టి పాములు ఉండకూడదు అని చెప్పి ఆయన యాగం చేస్తుంటే అందులో పాములు వచ్చి పడిపోతున్నాయట. ఎవరు తీసుకుని రావాల్సిన అవసరం లేదు, అంత మహత్తర యాగం అది. అలా పాములన్నీ నశించిపోతున్నాయి. ఒక్క పాము చేసిన పనికి అన్ని పాములు నశించిపోతున్నాయి. అటువంటి సమయంలో ఆస్తికుడు అనే ఒక మహాముని అక్కడికి వచ్చి, ఇంత దయ లేకుండా ఉంటావా? జనమేజయుడు అంటే నువ్వెవరు? పరీక్షిత్తు మహారాజు యొక్క కుమారుడివి. ఆయన మహానుభావుడు. పరీక్షిత్తు ఎవరు అంటే పాండవుల యొక్క మనవడు. కాబట్టి ధర్మం అన్నది మీ వంశంలో పుట్టింది. ధర్మ పాలన చేశారు పాండవులు. అటువంటి వంశంలో ఉంటూ ఇన్నాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలకి సంబంధించి యజ్ఞాలు హోమాలు చేస్తూ ఇంత మంచిగా ఉన్న నువ్వు దయ లేకుండా జాలి లేకుండా అంటే ఒక్క పాముని అలా అంటే పిలిచి చంపేస్తే సరిపోతుందా? మీ నాన్నగారు వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ తండ్రి గారు తిరిగి రారు కదా. కానీ దానికోసం నువ్వు ఇలా అన్యాయంగా అన్ని పాముల్ని చంపేయటం ఇది మంచిది కాదు. దయతో నువ్వు ఉండాలి, ప్రవర్తించాలి అని మంచి వాక్కులు చెప్తే జనమేజయుడు మురిసిపోయాట, విని ఒప్పుకున్నాట. ఇక్కడతో ఈ యజ్ఞం నేను ఆపేస్తానని ఆపు చేశాట. అప్పటి వరకు యజ్ఞంలో ఖాళీ బూడిదైపోయిన పాములు ఎన్ని ఉన్నా అప్పుడే ఇలా తక్షకుడు పడుతూ ఉంటే ఆస్తికుడు మంత్రాల వల్ల ఆ తక్షకుడు కూడా బయటకు వచ్చి పడిపోయాడు. అక్కడి నుంచి ఇంకా పాములు చావకుండా ఉన్నాయి. లేకపోతే అసలు పాములు అన్నవి ఉండేవి కాదు, సర్పాలు అన్నీ అంతరించిపోయేవి. ఆ మహాయజ్ఞాన్ని ఆపు చేసి తన తప్పు తాను తెలుసుకుని దయతో సహనంతో ఉండాలని తెలుసుకుంటాడు జనమేజయుడు. ఏ తిథి రోజైతే ఇలా సర్పాలు అంతం కాకుండా బ్రతికిపోయాయో దాన్ని నాగపంచమి అని అంటూ ఉంటారు. ఇది ఒక కథ. అందుకని నాగారాధన అన్నది ఈరోజు చేస్తే మంచిది అని మనకి చెప్తూ ఉంటారనమాట. కాబట్టి కథలు ఎలా ఉన్నా ప్రతి ఒక్క కథలో కూడా ప్రతి ఒక్క తిథికి లేకపోతే ఆ పండుగ వెనక దాగి ఉన్న విషయంలో మనం ఏం నేర్చుకోవాలి అన్నది తెలుసుకుని మనం ఆరాధన చేస్తే బాగుంటుంది. అందుకే ఈరోజు గరుడ ఆరాధన అలాగే నాగారాధన చాలా మంచిది, శ్రేయస్సుకరం.